యుగ పురుషుడు, అవతార పురుషుడు అని దేవుడి ఫోటోలు పక్కన పెట్టుకున్నటువంటి ఎన్టీఆర్ ఫోటోలనే అవహేళన చేస్తూ కార్టూన్లు వేసి మరి ఆయన నీచాతి నీచుడని, అట్లాంటి వ్యక్తి అసలు ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదని, విలువలు లేని వ్యక్తి అంటూ అదే పత్రికలు, అదే స్టేట్మెంట్లు రాసినాయి ఆ రోజున. క్యారెక్టర్ అసాసినేషన్. అంతకుముందు దేవుడు, ఆ తర్వాత రాక్షసుడు. చేసిన తప్పు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇప్పించి మరి. అది ఆయన పట్ల క్యారెక్టర్ అసాసినేషన్ అట్ట జరిగింది. రాజశేఖర్ రెడ్డిని అయితే ఫ్యాక్షనిస్ట్ అన్నటువంటి ముద్రతో ఏళ్ల తరబడి ప్రచారం చేశారు. చివరికి అతను అధికారం రానియకుండా ప్రయత్నించారు. గత్యంతరం లేని పరిస్థితిలో కాంగ్రెస్ అధినాయకత్వం అతనికి ఇస్తే గెలిచి 2 సార్లు గెలిపించాడు పార్టీని. బట్ రాజశేఖర్ రెడ్డి ఇప్పటికి కూడా రాక్షసుడిగా చూపడంలో సక్సెస్ అవుతుంటారు. తర్వాతన ఇదివరకు నరేంద్ర మోడీని టీ అమ్ముకోవడానికి కూడా పనికిరాడు, ఈ దేశానికే ప్రధానమంత్రి గాడు పనికిరాడు, అట్లాంటోడు ఎందుకు అని అన్నారు. అంతకుముందు అద్భుతమైన వ్యక్తి, ఇలాంటి వాడు ప్రధానమంత్రి కావాలి కదా అన్నారు. 2 జరిగింది మన దగ్గరనే. దుష్ప్రచారం తర్వాత ఇప్పుడు మోడీతో కలిసి ఉన్నారు కాబట్టి మోడీ అద్భుతం అని ప్రచారం చేస్తున్నారు, గొప్పోడు అని ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ప్రచారం చేసినప్పుడు ఒక్క సీటుకి కూడా రాకుండా పోయింది బీజేపీ. ఇప్పుడు ఓ 8 అసెంబ్లీ సీట్లు, ఓ 3 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి. అంటే దెబ్బ అట్లా కొట్టగలిగారు. జగన్ని దుర్మార్గుడిగా, మతపరమైనటువంటి వ్యక్తిగా, ఒక రాక్షసుడుగా, ఒక సైకోగా నిరంతర ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశానికి ఇప్పుడు జనసేన కూడా తోడే మరి ప్రచారం చేస్తుంది. తట్టుకోగలుగుతాడా? నిలబడగలుగుతాడా? మొన్నైతే కుప్పకూలిపోయాడు. ఈ దఫా ఏమవుతుందో చూడాలి.